ఆశ్చర్యకరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. కనికర సంపన్నుడైన ఆ దేవుడు మన పట్ల తన కృప విస్తరింపజేసి మరొకసారి ఈ జీవస్వరాలు టీవీ కార్యక్రమం ద్వారా మనమంతా కలుసుకోవడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన ద్వారా మనం పొందుకున్న మేళ్లను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. క్రైస్తవ జీవితంలో పాట అనేది ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. మన పాట అనేకులను ఆహ్లాదపరిచేదిగా, ప్రయోజనం కలిగించేదిగా, దేవుని మాటను కమ్యూనికేట్ చేసేదిగా ఉండాలి. దేవుడైతే మన జీవితాలే ఆయన సంతోషపెట్టే పాటలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక దేవునికి మనం చెల్లించే కృతజ్ఞత స్తుతి పాట, మన నిరాశలో, ఒంటరితనంలో మనల్ని ధైర్యపరిచే పాట, అనేకులకు దేవుని మాటలు అనే రక్షణ సువార్తను అందించే పాట, కృంగి ఉన్న వారిని దేవుని వాగ్దానాల ద్వారా ఆదరించి పైకి లేపి బలపరిచే పాట ఆగిపోకూడదు. మన జీవితకాలం ఈ పాట సాగుతూనే ఉండాలి. ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా అనే పాటతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా, ఆగిపోదు నా పాట. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను, అలసటతో జోగినా శృతి తగ్గనీయను, లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను, అలసటతో జోగినా శృతి తగ్గనీయను, ఎదురైన అవరోధం యేసే తొలగించును, ఎదురైన అవరోధం యేసే తొలగించును, స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును, స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును, ఆగిపోదు నా పాట. మానవాళి కోసం యేసు ప్రభు చేసిన అద్భుతమైన త్యాగాన్ని, సిలువలో ఆయన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞతతో మన హృదయాలు నింపబడతాయి. శాపపు మ్రాను బరువైన ఆ సిలువ కొయ్యను మోస్తూ ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు లేత మొక్క వలె పెరిగిన ఆయన సుకుమారమైన పాదాలు కందిపోయి, నలిగిపోయి, చితికిపోయి, రక్తం స్రవిస్తూ ఉన్నప్పుడు, వ్యాధిని అనుభవించిన వాడుగా, సొగసైన స్వరూపమైన లేక మన కొరకు ఆయన రిక్తుడిగా మిగిలిపోయిన ఆ సంభవాలు జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించటం ఎంత మంచిది. ఆయన శ్రమ అనుభవించి మనల్ని విడిపించి మనం ఈ రోజున సంతోషించడానికి, విమోచన పొందిన వారముగా స్వేచ్ఛగా జీవించడానికి ఆయన కారకుడయ్యాడు. కరకు నేలపై అడుగులేసావా అనే సిలువ ధ్యాన గీతం విందాం.
కరకు నేలపై అడుగులేశావా, కఠినమైన సిలువ మోసావా, కరకు నేలపై అడుగులేశావా, కఠినమైన సిలువ మోసావా, నీకు నీవే నా విమోచన బలిని చేసావా, నీకు నీవే నా విమోచన బలిని చేసావా, శ్రమల కోర్చావా, రుణము తీర్చావా, శ్రమల కోర్చావా, నా రుణము తీర్చావా, కరకు నేలపై అడుగులేశావా, కఠినమైన సిలువ మోసావా. వధకు తేబడు గొర్రెలాగా మౌనివైనావా, వధకు తేబడు గొర్రెలాగా మౌనివైనావా, నా అతిక్రమములను బట్టి మొత్తబడినావా, నా అతిక్రమములను బట్టి మొత్తబడినావా, అన్యాయమగు తీర్పునుంది దోషివైనావా, శ్రమల కోర్చావా, రుణము తీర్చావా, శ్రమల కోర్చావా, నా రుణము తీర్చావా, కరకు నేలపై అడుగులేశావా, కఠినమైన సిలువ మోసావా. 35వ కీర్తన 27వ చరణంలో తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు అనే మాట చూస్తాం. దేవుని పిల్లలు ఈ మాట నిత్యము పలకాలి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మన దేవుడు ఆయన పిల్లలుగా, ఆయన సేవకులుగా మనం క్షేమంగా ఉండటం చూసి ఆయన సంతోషిస్తాడు. మనం వర్ధిల్లి అభివృద్ధి చెందడం, ఆరోగ్యంగా ఉండడం, లాభదాయకంగా మన జీవితాలు ఉండడం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడాన్ని బట్టి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. ఏదైనా ఆ మాటని మనం పదే పదే వింటూ ఉంటే ఆ మాట మీద మనకు నమ్మకం కలుగుతుంది. విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం కార్యాలను చూసే విధానం మారుతుంది. ఈ పరిస్థితి నుంచి నేను బయటపడలేను, ఈ అప్పులు నేను చెల్లించలేను, నా పిల్లలకు సరైన విద్య ఇవ్వలేను, నాకు ఇప్పట్లో వివాహం జరగదు, ఉద్యోగం రాదు, ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు మనం కలిగి ఉండడం వల్ల మన కార్యాలను మనం సాధించడానికి అవరోధాలు మనమే కల్పించుకుంటాం. దానికి బదులుగా నా క్షేమాన్ని చూసి దేవుడు సంతోషించేవాడు ఉన్నాడు. వ్యాపారంలో ఈ నష్టాలను నేను అధిగమించి లాభాల వైపు ప్రయాణం చేయబోతున్నాను, నాకు ఉద్యోగం రాబోతుంది, నాకు వివాహం కాబోతుంది, నా పిల్లలకు మంచి విద్యను నేను ఇస్తాను. ఆశావాహక దృక్పథంతో కూడిన ఆలోచనలతో మనం ముందుకు సాగితే మన కార్యాలు సఫలం చేయడానికి దేవుడు తన కృపను పంపిస్తాడు. దేవుని వాక్య సత్యాన్ని మన హృదయాల్లోకి లోతుగా నాటనిద్దాం. ఆయన మంచితనాన్ని గురించి మనం ప్రకటిస్తూ ఈ మాటను మనం నిత్యము పలుకుచుండటం వలన మన కార్యాలు సఫలం చేసుకోవచ్చు. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు,
నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, శుభ్రము చేయుమా నన్ను శుభ్రము చేయుమా. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు. నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకసార్లు దేవునికి అవిధేయులై ఆయన సేవకుని మాట వినకుండా అనేకసార్లు తిరుగుబడి ఆయన కోపం తెప్పించారు. అనేకసార్లు ఆయన ఉగ్రత పాలై సంహరించబడ్డారు, తెగుళ్ల చేత బాధించబడ్డారు. వారి ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ చివరికి వారు కోరుకున్న రేవుకు దేవుడు వారిని నడిపించాడు. మన జీవన ప్రయాణంలో కూడా అనేకసార్లు మానవ సంబంధమైన బలహీనతలతో ఆయన మార్గం నుంచి పక్కకు వెళుతూ ఆయనకు అవిధేయులుగా ఉంటాం. అనేకసార్లు ఆయన చెప్పిన మాట వినకుండా వ్యతిరేకమైన పనులు చేసి ఆయన కోపం తెప్పిస్తాం. మన అవివేకం వల్ల నష్టపోతాం, అనారోగ్యాల పాలవుతాం, ఇబ్బంది పడతాం. కానీ కరుణామయుడైన దేవుడు మనల్ని తిరిగి లేపి మన పరిస్థితులను చక్కచేసి మనం కోరుకున్న రేవుకు మనల్ని నడిపించే అద్భుతమైన దేవుడై ఉన్నాడు. ఈ సుదీర్ఘమైన ఈ స్వార్థ సంగీత పరిచర్యలో కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఆర్థికపరమైన కష్టాలు, తోటివారితో పరిచర్యలో ఉన్నవారితో కూడా, స్నేహితులతో, బంధువులతో కూడా కొన్నిసార్లు కష్టాలు, వీటన్నిటి నుంచి, ఇబ్బందులన్నిటి నుంచి కూడా దేవుడు ఎప్పటికప్పుడు తిరిగి లేపుతూ ధైర్యపరుస్తూ కోరుకున్న రేవుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 100వ ఆల్బమ్ అనే రేవుకు దేవుడు సురక్షితంగా నన్ను నడిపించాడు కనుక ఆయన మంచితనాన్ని, ఆయన కృపాతిశయాన్ని ప్రచురం చేస్తూ సంతోషంతో గానాలాపన చేస్తూ ఆయన్ని స్తుతించాల్సిన పనిలో ఇప్పుడు ఉన్నాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. 100వ ఆల్బమ్ గురించిన వివరాలు గత కొన్ని వారాలుగా మీకు తెలియజేస్తూనే ఉన్నాం కనుక సమయం చాలా దగ్గరికి వచ్చేసింది. కౌంట్ డౌన్ ఇప్పుడు ప్రారంభమైంది. ప్రత్యేకంగా మరి అక్టోబర్ 3వ వారం నుంచి నవంబర్ 1వ వారం మధ్యలో కొన్ని తుఫాన్లు ఉన్నాయని వాతావరణ హెచ్చరిక కొంచెం మనల్ని కలవరపెడుతుంది. కనుక దయచేసి ప్రత్యేకంగా ఆ దినాల్లో శాస్త్రజ్ఞులు వస్తుందని ఆలోచిస్తున్న ఆ తుఫాన్ల విషయంలో దేవుని కృప కొరకు మనం ప్రార్థిద్దాం. ఆటంకాలన్నీ తొలగి చక్కని అనుకూలమైన వాతావరణంలో కార్యం జరిగేలాగా మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సంగీత ప్రపంచంలో నూతనాధ్యాయం ప్రతిష్టాత్మక సింఫనీ సెంచరీ ఆల్బమ్ ఏఆర్ స్టీవెన్సన్ మరో అపురూప సువార్త సంగీత దృశ్య కావ్య సంచలనం నాకింత భాగ్యమా ఆవిష్కరణ మహావేడుక 2017 అక్టోబర్ 14, 15, 16 తేదీలలో కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్ లో జరగబోతున్న సింఫనీ సువార్త సంగీత పండుగలలో చివరి రోజున అనగా అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి అభిషిక్తులైన దేవజనులు ప్రముఖ సంగీత కళాకారులు అశేష అభిమాన శ్రోతలు ఘనమైన ఏర్పాట్లు ఆద్యంతం ఆసక్తిదాయకం ఆశీర్వాదకరం. మీ బంధుమిత్రులతో కలిసి రండి. 4 గంటలకి వచ్చి మీ సీటు రిజర్వ్ చేసుకోండి. ప్రవేశం ఉచితం. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. 100వ ఆల్బమ్ కొరకు సిద్ధపడండి. సోవనీర్ ప్రింటింగ్ అయిపోతూ ఉంది. ఈ చివరి అవకాశం. ఇంకా ఎవరైనా సోవనీర్ కొరకు మీ పరిచయ వివరాలు లేదా శుభాకాంక్షలు వ్యాపార ప్రకటనలు ఇవ్వాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్కు మీ డీటెయిల్స్ పంపిస్తూ దానికి సరిపోయిన మొత్తాన్ని పంపండి. అలాగే అకామిడేషన్ కొరకు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వాలంటీర్లుగా ఉండాలని ఎవరైనా ఆశిస్తే వారు కూడా వెంటనే సంప్రదించండి. అలాగే ఈ కార్యక్రమానికి రాలేమని డిసైడ్ అయిన వాళ్ళు మరి ఆల్బమ్ రిలీజ్ అయిన రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఆల్బమ్ని మీరు ఇంటికి తెప్పించుకోవాలంటే బుక్ యువర్ సెంచరీ ఆల్బమ్ అనే అవకాశం మీకు ఇవ్వబడుతుంది. 150 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తూ మీ అడ్రస్, ఫోన్ నెంబరు మాకు పంపిస్తే ఆల్బమ్ రిలీజ్ అయిన ఆ తరువాత రోజే మీ గృహానికి ఆల్బమ్ చేరేలా మేము చేస్తాం. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు
యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. ఈ 100వ ఆల్బమ్ కొరకు, ఈవెంట్ కొరకు మరి 30 సంవత్సరాలుగా ఈ పరిచర్య ఫలాలు అనుభవిస్తూ ఈ పాటల ద్వారా, సంగీత పరిచర్యల ద్వారా మీరు మేలు పొందుతున్న మీరు ప్రత్యేకంగా ఏమైనా చేయడానికి తీర్మానం చేసుకుని ముందుకు రండి. ఎంతో భారభరితమైన పరిచర్య, దేవుని పిల్లల సంఘాల క్షేమార్థం, అన్యజనుల రక్షణార్థం మేము జరిగిస్తున్నాం. ఎంతో భారాన్ని మేము మోస్తున్నాం. కానీ ఇన్ని దినాలు మరి పరిచర్య కొరకు మీరు ఏం చేశారో తెలియదు. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో తప్పకుండా సింఫనీ పరిచర్యల కొరకు మీ ప్రేమపూర్వకమైన ఈ కార్యాన్ని సపోర్ట్ చేయగలిగిన ఒక మంచి కానుక మీరు సిద్ధం చేసి పంపండి. అక్టోబర్ 16 తేదీలోగా మాకు అందేలా స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాం. ఈ లోకమాయరా గతించే ఛాయరా, ఈ లోకమాయరా గతించే ఛాయరా, పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా, పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా, స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చేయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. అందమైన రంగులతో రకరకాల హంగులతో నిన్ను ఆకర్షించురా, అందమైన రంగులతో రకరకాల హంగులతో
నిన్ను ఆకర్షించురా గురి చూసి ఎరవేసి పాపంలో పడద్రోసి దైవానికి దూరం చేసేనురా ఈ లోకం మాయరా గతించే ఛాయరా. ఈ కార్యక్రమానికి కానీ 100 ఆల్బమ్ కానీ సింఫనీ పరిచర్యలకు కానీ మీరు ఏమైనా చేయాలని ఆశిస్తే మీరు నేరుగా నాతో మాట్లాడవచ్చు. అలాగే ఇప్పుడే కాకుండా ఈ 100 ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీ స్థలాల్లో మీ గృహాల్లో జరిగే శుభకార్యాల్లో మరి చక్కని సంగీత పరిచర్య కావాలని మనం సంప్రదించండి. నాకున్న వీలుని బట్టి ఎవరి దగ్గరికైనా రావడానికి ఏ సంఘంతోనైనా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. కనుక ఈ 100 ఆల్బమ్ దాని ఈవెంట్ కూడా అత్యద్భుతమైన రీతిలో జరగడానికి మీ అనుదిన ప్రార్థనలు మరింతగా నాకు కావాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగిస్తున్నాను. మహోన్నతుడి నీ పాదాలకు వందనాలు. ఈ వారం కార్యక్రమం కొరకు నీకు వందనాలు. ఆయన ప్రత్యేకంగా మా క్షేమాన్ని బట్టి సంతోషించే దేవుడు అయినందుకు నేను స్తుతిస్తూ ఈ మాట నిత్యం పలుకుతూ మా కార్యాలు మేము సఫలం చేసుకోవడానికి మీరు సహాయం చేయమని మరి మా వీక్షకులందరినీ మీరు దీవించి వారి అక్కర్ల అవసరతలు తీర్చి వారిని సమృద్ధితో నింపి సంతృప్తి పరిచి మీరే మహిమ పొందమని ప్రత్యేకంగా 100 ఆల్బమ్ కొరకు ఇనాగ్రల్ ఈవెంట్ కొరకు మీ దృష్టికి తెస్తూ వాతావరణాన్ని సానుకూలపరచమని నాని పరిస్థితులన్నీ సమకూర్చి మీరు ఆ కార్యాన్ని ఘనంగా జరిగించి మీరే మేలు పొందమని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు దాగిన దీవెన మూటలు, జీవస్వరాలు